ప్రైజ్ ద లార్డ్. సామెతలు అధ్యాయం 7 మొదటి వచనం చదువుకుందాము. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము అని చెప్తున్నాడు ప్రభు ఏం చెప్తున్నారు? మీరు విన్నారు కదా. మీకు ప్రభు చెప్పేది ఏంటంటే తన మాటలను మనస్సులో ఉంచుకోండి అని చెప్తున్నారు. తన ఆజ్ఞలను దాచిపెట్టుకోమని చెప్తారు. ఇప్పుడు ఈ భూమి మీద మనుషులు ఏమంటారు? డబ్బుల్ని దాచుకోండి, డబ్బుల్ని దాచుకోండి అని చెప్తూ ఉంటారు కదా. దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? డబ్బుల్ని దాచుకోమని చెప్పట్లే, తన మాటలను, తన ఆజ్ఞలను దాచిపెట్టుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే తన ఆజ్ఞలను పాటించడం వలన దావీదు గొర్రెల కాపరి నుంచి ఇజ్రాయెల్ దేశానికి రాజు అయ్యాడు. తన దేవుని ఆజ్ఞలను, మాటలను మనసులో పెట్టుకోవడం వల్ల, పాటించడం వల్ల, ఆజ్ఞ ప్రకారం జీవించడం వల్ల యోసేపు ఐగుప్తు దేశానికి అధిపతిగా, రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఆయన మాటలను మనసులో పెట్టుకునేవారు, ఆజ్ఞ పాటించేవారిని దేవుడు బహుగా